జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడారు. బీజే రాజేష్ అండి, న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. నేను గత 20 సంవత్సరాలుగా యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. 20 సంవత్సరాల నుండి మన యశోద హాస్పిటల్ ప్రగతి ఉన్నతిని అంతా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతో మంది పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటివరకు కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే, అది గర్వంగా చెప్పుకుంటాం, భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్, బ్రెయిన్ ట్రీట్మెంట్లో, హార్ట్ అండ్ లంగ్లో, లివర్ ట్రాన్స్ప్లాంట్లో, ఇలాంటి ఎన్నో విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉంది. నేను న్యూరో సర్జన్ గారిని ప్రథమంగా న్యూరోది చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ పెట్టడము, 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఫస్ట్ టైం మన యశోదాలో జరిగింది. ఇంట్రాప్ ఎంఆర్ఐ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే, మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 50%, 60%, 70%, కొన్ని సందర్భాల్లో నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము. సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ 2-3 రోజులు లేదా నెల తర్వాత స్కాన్ చేస్తే ఇంత మిగిలిపోతుంది. సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం. స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూస్తే తీయగలుగుతూ అది కూడా తీసేస్తున్నాం. ఇలాంటిది మొట్టమొదటిసారి 3 టెస్ట్లు మన భారతదేశంలో. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది, ఇప్పుడు నేను న్యూరో సర్జన్ 20 సంవత్సరాలు. స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం. పుట్టి చర్మానికి మత్తిస్తాము, మెదడుకి నొప్పి ఉండదు, అందుకని పేషెంట్తో మాట్లాడుతూ చేస్తాం. అది కూడా మన భారతదేశం మ్యాక్సిమం నెంబర్ మన యశోద చేస్తుంది. అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది మన ఆలోచన విధానం. ఇప్పుడు మీరందరూ ఇట్లా కూర్చున్నారు, నేను కూర్చున్నప్పుడు, వినయం కూర్చున్నాం, అట్లాంటి ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రంట్ భాగంలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాలిక్యులేషన్ కానీ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్లో భారతదేశంలో జరుగుతుంది. మన హైదరాబాద్లో యశోదలో మ్యాక్సిమం జరుగుతుంది. దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మేము వాళ్ళకి నేర్పించి వస్తున్నాం. బ్రెయిన్ ఆపరేషన్ మొత్తం తల చిప్ప ఓపెన్ చేసి మెదడులో కంతులు కానీ జబ్బులు కానీ ట్రీట్మెంట్ చేస్తాం. కొన్ని మెదడులో కింది భాగాలన్నీ మనం పైప్ ద్వారా ముక్కుతో చేస్తాం. అది కూడా పోయిన నెలలో భారతదేశంలో అగైన్ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఫస్ట్ టైం విదేశాల నుండి మనము తలలు తీసుకొచ్చి స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్కి నేర్పించామన్నమాట. ఎందుకంటే నార్మల్లీ మనం కెడవర్లో చేస్తాము, కానీ ఇప్పుడు ఆ కెడవర్స్ మన దగ్గర బాగా ఉండవు, విదేశాలను తెప్పించి చేస్తాము. సో ముక్కులో మెదడు కింది భాగం నుండి గొంతు వరకు ఏ స్థలంలో అయినా జబ్బు ఉన్నప్పుడు మన ముక్కు ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. ఇలా మన ఈ 20 ఏళ్ళ క్రితం చూస్తున్నప్పటి నుండి మన యశోదలు అన్ని ప్రత్యేకమైన పరికరాలు, వ్యవస్థ కూడా చాలా మారింది. మత్తుకి మెదడుకి ఇచ్చే మత్తు డాక్టర్ సపరేట్గా ఉన్నారు, మెదడుకి ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్గా ఉన్నారు, ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయిన కాకుండా మన హార్ట్ కానీ, లివర్ కానీ, ఛాతీది కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా మ్యాక్సిమం ట్రీట్మెంట్. అప్పుడు కూడా భారతదేశంలో ఫస్ట్ టైం మనకి ఎక్మో ట్రీట్మెంట్ అంటారు. ఎక్మో ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం మన హాస్పిటల్లో జరిగింది. నాగపూర్, మధ్యప్రదేశ్, అక్కడ అందరినీ పేషెంట్ ఫ్లైట్లలో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళారు. సో అట్లా మన వ్యవస్థ అనేది పట్టుదిట్టంగా ఉంది.
ఇన్ని సమయం చూసిన పునాది నుంచి స్ట్రాంగ్ గా ఉంది అనమాట. ప్రతి ఒక్క విభాగంలో ఆ సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. దాని ప్రతి ఒక్కరూ దానికి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సుమారు 10-15 సంవత్సరం నుంచి ఇక్కడికి కామారెడ్డికి వస్తున్నాను. సో ఇవి ఎందుకు వస్తామంటే మేము వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం రానక్కర్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇనీషియల్ ఆపరేషన్ అయినప్పుడు కంపల్సరీ పెద్ద హాస్పిటల్ రావాలి. ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అంత దూరం కాన్స్టెంట్గా పనిచేస్తాను. ముఖ్యంగా మా మిసెస్కి సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియదు. మా వాళ్ళు కాల్ చేసి ఇట్లా పడిపోయిందంటే బీపీ ఎక్కువైపోయి పడిపోయిందంటే ఏమైపోయింది, అక్కడ మా వాళ్ళు సిరిసిల్లాలో ఉండే యాక్చువల్గా మా అత్త మా వాళ్ళు సిరిసిల్ల అక్కడ తీసుకెళ్ళి సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ బతకాలని చెప్పేసి సర్జరీ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత బతకాలని చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు తెలియదు, వేరే ఫ్రెండ్ వాళ్ళకి అట్లా పరిచయం జస్ట్ నంబర్ సంపాదించి సార్ కాలేజ్ అంటే సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేడు, రాజస్థాన్ సార్ ఇక్కడ వెళ్ళి సార్ చెప్పడంతో నైట్ 12 వెళ్ళినాం. ట్రీట్మెంట్ చేసేది అక్కడ చూసిన తర్వాత ఒక 13 days కోమాలో ఉండిపోయింది. మాకు 13 days కోమాలో ఉండిపోయింది. సార్ వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ అసలు వేస్ట్ బాబు బతకది, ఇక ఎందుకు బాబు చిన్న బాబు, అప్పుడు బాబుని తీసుకునే డబ్బులుంటే వాడికి పని చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక మొండికేసి సార్ అసలు ఆ మేరకు సార్ అందించి అసలు నేను గాడ్ లాగా కోరుకుంటా సార్కి వేస్ట్ అనే స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ బతికింత ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసినట్టు ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు సార్కి చిన్న బాబు 29 days బాబు అసలు వేస్ట్ బతకాలని ఆ స్టేజ్కి వెళ్ళి తీసుకొచ్చిన. ప్రజెంట్ ఇప్పుడు నేను ఫుల్లీ హ్యాపీ, ఎందుకంటే రీసెంట్ గా డిఎస్ కష్టపడి 0.5 మిస్ అయినా మీకు అంత కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నా అంటే కేవలం సార్ వల్లనే ఫుల్లీ హ్యాపీ అండి. ముఖ్యంగా ఏదన్నా జెన్యూన్ ఉంటే సార్ నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా జస్ట్ నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే నాకు టాబ్లెట్ ఈ టైం కానీ రిప్లై ఇస్తుంటాడు. కాబట్టి నేను ఫుల్లీ హ్యాపీ. ఇంత చేయించుకోలేదు. థ్యాంక్ యూ.